హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్డీ టేల్స్. ఈరోజు మనం ఏనుగుకి బుద్ధి చెప్పిన చిట్టి చీమ అనే ఒక చక్కటి కథను చెప్పుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో గజేంద్ర అనే ఒక ఏనుగుండేది. ఆ ఏనుగుకు తన బలమన్నా భారీ శరీరమన్నా చాలా అహంకారం. అడవిలో అది భూమి దద్దరిల్లేలా ధడధడామని నడిచేది. కనబడిన చెట్లను విరిచేస్తూ చిన్న చిన్న జంతువులను భయపెడుతూ పైశాచిక ఆనందం పొందేది. ఒకరోజు మధ్యాహ్నం ఒక చిన్న చీమ తన బరువు కంటే పెద్దదైన ఒక ఆహారపు గింజను మోసుకుంటూ కష్టపడి వెళ్తోంది. అది చూసిన గజేంద్ర ఆ చీమకు అడ్డుగా వెళ్లి నిలబడింది. ఓసి చిట్టిచీమా, అంత బరువు మోసుకుని ఎక్కడికి వెళ్తున్నావే? నా దారికడ్డు తప్పుకో, లేదంటే నా ఒక్క అడుగుతో నిన్ను పచ్చడి పచ్చడి చేసేస్తా అని గట్టిగా అరిచింది ఏనుగు. అప్పుడా చీమ, ఏనుగుబావా, వానాకాలం వస్తోంది కదా, నా పిల్లల కోసం ఆహారం దాచుకుంటున్నాను. నేను చాలాసేపట్నుంచి బరువు మోస్తున్నాను, దయచేసి నాకు కాస్త దారివ్వు అని బ్రతిమిలాడింది. అమాయకంగా అడిగిన చిట్టిచీమను చూసి ఏనుగు విరగబడి నవ్వింది. పక్కనే ఉన్న మడుగులోంచి తన తొండంతో నీళ్లు పీల్చి సుయీమని ఒక్కసారిగా చీమమీద కొట్టింది. ఆ దెబ్బకి చీమ ఎగిరి పక్కన పడింది. ఆహారం బురదలో కలిసిపోయింది. అది చూసి ఏనుగు, హహ్హహా, ఇప్పుడు వెళ్ళి ఈత కొట్టుకో అని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు చీమకు విపరీతమైన కోపం వచ్చింది. నన్ను చిన్నదానివి అని అవమానించావు కదా, నీకు తగిన బుద్ధి చెప్తా అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఏనుగు ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. ఘుర్ర్ ఘుర్రమని గొరకపెడుతోంది. అప్పుడే అక్కడికి వచ్చిన చీమ శబ్దం చెయ్యకుండా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఏనుగు తొండం దగ్గరికి వెళ్ళింది. ఒక్క ఉదుటున తొండం లోపలికి దూరిపోయింది. లోపలికి వెళ్లగానే చీమ తన పని మొదలుపెట్టింది. ఏనుగు సున్నితమైన చర్మం మీద గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. చుర్రుమనిపించే ఆ దెబ్బకి ఏనుగు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. అమ్మో వాబోయ్, నా తొండంలో ఏదో ఉంది, ఏదో కుడుతోంది, రక్షించండి, ఎవరైనా రక్షించండి అని అరుస్తూ ఉంది. చీమ ఆపకుండా కుడుతూనే ఉంది. ఆ నొప్పి తట్టుకోలేక ఏనుగు గిలగిలా కొట్టుకుంది. పిచ్చి పట్టినట్టు తలను చెట్లకు బాదుకుంది. నేలమీద దొర్లింది. అడవి అంతా దద్దరిల్లేలా అరిచింది. కాని నొప్పి మాత్రం తగ్గలేదు. అంత పెద్ద ఏనుగు కళ్లలోంచి నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడు చీమ తొండంలోపల్నుంచి ఇలా అడిగింది, ఏనుగుబావా, ఎలా ఉంది నొప్పి? ఇతరులను బాధపెట్టినప్పుడు వాళ్లక్కూడా ఇలాగే అనిపిస్తుంది మరి. అప్పుడు ఏనుగు ఏడుస్తూ, చీమా, ఇది నువ్వా? నన్ను క్షమించు, నా తప్పు నాకు తెలిసింది. ఇక ఎప్పుడూ నా బలం చూసుకుని గర్వపడను, ఎవ్వరినీ తక్కువ అంచనా వెయ్యను, దయచేసి బయటకురా తల్లీ అని వేడుకుంది. ఏనుగు పశ్చాత్తాపం చూసి చీమ నెమ్మదిగా బయటకు వచ్చింది. ఏనుగు ఆ చిన్న చీమకు దండం పెట్టింది. ఆ రోజునుంచి గజేంద్ర తన అహంకారం వదిలేసి అడవిలో అందరితో స్నేహంగా ఉండసాగాడు. మనం బలంగా ఉన్నామని విర్రవీగకూడదు, మనకంటే చిన్నవారని ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఇదే ఈ కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు వర్డీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.